నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనము గత 2-3 వీడియోలుగా మనము విపరీత రాజయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మామూలుగా సర్వసాధారణంగా ఎవరికైనా జాతక పరిశీలన చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. చేసుకున్నప్పుడు నాకు కూడా ఏదైనా యోగం ఉందా, జాతకంలో ఎప్పుడైనా అభివృద్ధి అనేది ఉందా, ఇంత కష్టపడుతున్నాను కదా, ఎప్పుడైనా ఏ మహర్దశలో అయినా సరే నాకు అనుకూలంగా ఉంటుందా, లేదు ఎప్పుడూ ఇబ్బందులేనా. కొంతమంది మనకి మెసేజ్లు పెడుతూ ఉంటారు, అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉందండి, ఏ మహర్దశలో అయినా ఇలాగే ఇబ్బందులు పెడుతోందండి, ఎప్పుడు కలిసి వస్తుందో అనేది కూడా నాకు తెలియటం లేదు, అన్ని ఇబ్బందులే నా చిన్నప్పటి నుంచి అని చెప్పని చెబుతూ ఉంటారు. అంటే వారికి ఏ మహర్దశ నడుస్తోంది, ఆ లగ్నానికి ముఖ్యంగా ఇప్పుడు లగ్న పంచమ భాగ్యాధిపతి దశలు కాకుండా వారికి షష్టాధిపతో, అష్టమాధిపతో, వ్యయాధిపతో, తృతీయాధిపతో ఇలా నడుస్తూ వస్తున్నాయి అనుకోండి, ఏముంటుంది. అలా కాకుండా మనకి అలాగే రాహుకేతు దశలు వరుసపెట్టి వస్తున్నాయి అనుకోండి, ఎప్పుడైనా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. ఉదాహరణకి మనము ఒక ఉదాహరణ చెప్పుకున్నట్టయితే కర్కాటక లగ్నం తీసుకున్నాం. అలాగే ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు? రవి, చంద్రుడు యోగకారకులు, గురువు యోగకారకుడు, అలాగే కుజుడు యోగకారకుడు. వీరు కేతు మహర్దశ కూడా వారు ఉన్న నక్షత్రాన్ని బట్టి పర్వాలేదు. కాబట్టి ఈ 5గురు దగ్గరగా కొంత మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే వీరు జన్మించిన మనం తీసుకున్నట్టయితే ఏ బుధ నక్షత్రంలోనో శని నక్షత్రంలోనో జన్మించారనుకోండి ఇబ్బంది. అక్కడ రాహు నక్షత్రంలోనో జన్మించినట్టయితే వరుసగా వారికి వచ్చే దశలన్నీ కూడా వేరే ఉంటాయి. అదే ఏ రవి నక్షత్రంలోనో శుక్ర నక్షత్రంలో చివరగా జన్మించినా కూడా తర్వాత రవి, చంద్ర, కుజ, గురువు ఇవి వారు చూడగలుగుతారు. కాబట్టి వారికి కొంత బాగుంటుంది. అలా కాకుండా ఏ అనురాధ నక్షత్రంలోనో, ఉత్తరాభాద్ర నక్షత్రంలోనో, లేదా బుధ నక్షత్రాలైన జ్యేష్ఠ ఇవి ఉన్నాయనుకోండి, వరుసగా వారికి వచ్చే దశలు చూడండి. లేదు అట్లీస్ట్ వాళ్ళు గురు మహర్దశ లాస్ట్లో అయినా అది చిన్నప్పుడే అయిపోతుంది. కాబట్టి వరుసగా శని, తర్వాత బుధుడు 19, 17, 36, కుజుడు 7, 34 ఈ 40 వరకు అవే సరిపోతాయి. తర్వాత శుక్రుడు లగ్నానికి యోగకారకులు ఎవ్వరు లేరు, 60 ఏళ్ళు కొట్టేసింది. ఇంకా వాడికి ఏం చెప్పుకోవాలి, వాడి బాధ. ఎక్కడైనా ఏదైనా అక్కడ లగ్న పంచమ యోగకారకులతో ఎవరైనా భాగ్యాధిపతులతో కలిసిన వాళ్ళ నక్షత్రాల్లో ఉన్న కొంత కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల కొంతవాడు ఏదైనా బయటపడితే పడవచ్చు. కానీ లేకపోతే ఎక్కడుంది చెప్పండి, 60 ఏళ్ల వరకు వాడి కుజ మహర్దశ వచ్చే అవకాశం లేదు, రవి మహర్దశ వచ్చే అవకాశం లేదు. రవి, చంద్ర 70 అయిపోతుంది తర్వాత. కాబట్టి ముఖ్యంగా వీటన్నిటినీ కూడా మనము తీసుకోవాలి. ఈ వీడియోలో మనం విమల యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కొంత మనం ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక జ్యోతిష్యపరమైన అంశమే చెప్తున్నాం, కానీ ఊళ్ళో సోది అయితే చెప్పట్లేదండి. కొంతమంది అంటూ ఉంటారు, మీ టాపిక్ ఏంటి, 3 నిమిషాల్లో మీరు సబ్జెక్ట్లోకి వచ్చారు, మీరు చెప్పే వీడియో ఏంటి అని. కొంత ఏదైనా సరే నా వీడియోలు అన్నింటిలో ఎక్కడైనా మిస్ అయింది ఎక్కడో ఒకటి పట్టుకుంటారని, తెలుసుకుంటారని. అలాగే ఈ వీడియోలో విమల యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది వ్యయాధిపతితో కనెక్షన్ వస్తుంది. వ్యయాధిపతి షష్ట, అష్టమ, వ్యయ భావాల్లో ఉన్నప్పుడు ఇది మనకు వస్తుంది. అంటే కొంతమంది ఇది 6, 8లో ఉన్నప్పుడే అంటారు, కానీ ఆ భావంలో ఉన్నా కూడా వస్తుంది. ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే అది బలం అండి. ఆ భావానికి అది లగ్నం నుంచి వ్యయం వరకు ఏ భావంలో ఉన్నా కూడా మనకి ఆ భావాధిపతి మంచిదే. అలాగే వ్యయాధిపతి షష్ట, అష్టమ, వ్యయ భావాల్లో ఉన్నప్పుడు ఈ విమల యోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ దీనివల్ల కూడా ఈ జాతకుడు మంచిగా ధనార్జన చేస్తాడు, పొదుపు చేస్తాడు, జనులందరికీ కూడా హితముగా ఉంటాడు, అనుకూలముగా ఉంటాడు, సుఖాలను పొందుతాడు. అంటే కొన్ని ఇబ్బందులు పడినా కూడా మంచి స్థాయికి చేరుతారు. చిన్న వయసులో కొంత ఇబ్బందులు ఉన్నా కూడా మంచి స్థానానికి చేరుతారు, స్వతంత్ర భావాలు కలుగుతాయి, గౌరవంగా ఉంటారు, మంచి గుణ సంపన్నుడుగా ఉంటారు, మంచి యోగాలు అనేవి పొందుతారు. మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి వ్యయాధిపతి దశ నడుస్తున్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పని మనము చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కొంత ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నారు, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారు అనేది కూడా చూడాలి.
షష్ఠ అష్టమ వ్యయాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న కొంత ఇక్కడ మంచి జరిగే అవకాశం అనేది మనకి ఉంటుంది. అలా కాకుండా ఇది మళ్ళీ మనము వీటి శుభగ్రహాలు పాపగ్రహాల మధ్య పరివర్తన, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా షష్ఠాధిపతితో హర్షయోగం కానివ్వండి, అష్టమాధిపతితో సరళ యోగం కానివ్వండి, వ్యయాధిపతితో విమల యోగం కానివ్వండి, ఇవి శుభగ్రహాల మధ్యన జరిగినట్టయితే మనకి మంచి జరగటం జరుగుతుంది. ఇక్కడ లగ్నానికి శుభుల పాపుల అనేది కాకుండా శుభగ్రహాల మధ్యన పరివర్తన జరిగినట్టయితే మంచి జరుగుతుంది. పాపగ్రహాల మధ్య కొంత ఇబ్బంది పెడుతుంది. ఉదాహరణకి మనము ఏ లగ్నం తీసుకున్నా సరే పర్వాలేదు, సరే కన్యా లగ్నం తీసుకుందాం. కన్యా లగ్నానికి ఇక్కడ తీసుకున్నట్టయితే షష్ఠాధిపతి వచ్చేటప్పటికి శని అవుతాడు. కాబట్టి ఆయన అక్కడ ఉండటం మంచిదే. షష్ఠాధిపతి షష్టమంలో ఉన్నట్టయితే మూల త్రికోణము అత్యంత యోగంగా ఉంటుంది. లగ్నానికి పైగా యోగకారకుడు. షష్ఠాధిపత్యం వచ్చినప్పటికీ పంచమాధిపత్యం అనేది అత్యంత యోగవంతంగా ఉంటుంది లగ్నానికి. ఆయన వెళ్ళి ఏదైనా మేషంలో పడ్డప్పుడే కొంచెం ఇబ్బంది, కానీ లేని పక్షంలో కొన్ని శత్రుక్షేత్రాల్లో ఉన్నా కూడా మీనంలో ధనస్సులో మిత్రక్షేత్రాలే అవి. కొంత మరీ పోయి సింహంలో ఉంటేనే ఇబ్బంది పెడతారు, కాస్త కర్కాటకంలో. లేదంటే షష్ఠాధిపతి షష్టంలోనే ఉన్నట్టయితే మంచి యోగంగా ఫలితాలు ఇస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఈ షష్ఠాధిపతి వెళ్ళి అష్టమంలో పడ్డట్టయితే, ఉదాహరణకి అక్కడ చూడండి, షష్ఠాధిపతి మరి అష్టమంలో పడ్డప్పుడు యోగం ఫలించాలి కదండి, ఎంత మనకి ఎక్కువగా ఉండాలి అని అనుకుంటాం. అది ఉదాహరణకి చూస్తున్నట్టయితే నీచస్థానం అయింది, అలాగే కుజక్షేత్రం అది. ఇప్పుడు ఇక్కడ శనికి కుజుడికి బద్ధ శత్రుత్వం పాపగ్రహాలు కాబట్టి ఈ ఫలితం అనేది వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాయి. మనం చెప్పినవన్నీ కూడా ఇబ్బందులు. ఎంత కష్టపడినా కూడా ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవటం, లేదా స్నేహితులతో బయట వారితో మోసపోవటము, అలా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే కనుక కుజుడి వల్ల భూమి మీద ఏమన్నా పెట్టినట్టయితే అది రాకపోవటం కొంతమంది చూస్తూ ఉంటాం. రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా అదే పట్టుకుని తిరుగుతూ ఉంటారు, కానీ దాని మీద రూపాయి సంపాదించకపోవటము, లేదా 10 చూస్తే 1 రావటము, 100 వస్తుంది అనుకుంటే రూపాయి రావటం, ఇలా జరుగుతుంది. ఇక్కడ పాపగ్రహాల మధ్య పరివర్తన కాబట్టి, అలాగే లగ్నానికి ఒకళ్ళు మిత్రువు ఒకళ్ళు శత్రువు కాబట్టి ఇది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. అదే మనం తీసుకెళ్ళి ఈ లగ్నానికి వ్యయాధిపతి వచ్చేటప్పటికి రవి అయ్యారు. ఇక్కడ ఈ లగ్నానికి తీసుకున్నట్టయితే ఈ రవి వెళ్ళి మనం షష్టంలో పడ్డప్పటికీ కూడా ఇక్కడ శత్రుక్షేత్రం, అలాగే అష్టమంలో పడితే కనుక కొంత ఇక్కడ మంచిదే. ఇక్కడ యాక్చువల్గా ఈ యోగానికి విమల యోగం కాబట్టి మనము వ్యయాధిపతి గురించి చెప్పుకోవాలి, షష్ఠాధిపతి గురించి కొంత చెప్తూ వచ్చాం. వ్యయాధిపతి ఇక్కడ రవి కాబట్టి ఈ రవి వెళ్ళి షష్టంలో పడ్డారు అంటే అక్కడ కుంభంలో కొంత ఇబ్బంది పెడతారు ఈయన. ఎందుకంటే అది శనిక్షేత్రం కాబట్టి ఒక ఇంత ఇబ్బందిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వ్యయాధిపతి దశ వచ్చినప్పుడు ఈ లగ్నానికి, కన్యా లగ్నానికి ముఖ్యంగా. అదే ఈ రవి వెళ్ళి అష్టమంలో పడ్డారు అనుకోండి, ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మేషంలో ఆయన ఉచ్ఛ పొందుతారు, అత్యుత్తమైన ఫలితాలు అనేవి ఇక్కడ ఇస్తాయి. రవి బుధుడికి కొంత మిత్రత్వం, అలాగే అష్టమంలో ఉన్నప్పటికి కూడా వీరికి కాస్త గవర్నమెంట్ పరమైన వృత్తి ఉద్యోగ అవకాశాలు, IAS IPS పోలీసులు, మిలిటరీ రంగాల్లో పోలీసుల్లో ఇట్లా ఉండటము, అత్యున్నత స్థానానికి వెళ్ళటం, గవర్నమెంట్ పరంగా మంచి గుర్తింపు రావటము కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యయాధిపతి వ్యయంలోనే ఉండటం, రవి ఇప్పుడు ఈ లగ్నానికి కన్యా లగ్నానికి తీసుకున్నట్టయితే వ్యయంలోనే సింహంలోనే ఉన్నట్టయితే పర్వాలేదు, అక్కడ స్వక్షేత్రము మూల త్రికోణము కాబట్టి ఇబ్బంది లేదు, కొంత మంచి ఫలితాలే ఇస్తారు అని చెప్పచ్చు. ఈ వ్యయాధిపతి యొక్క షష్టంలో కుంభంలో పడ్డప్పుడే కొంత వ్యతిరేకమైన ఫలితాలు అనేవి రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఉదాహరణకి కన్యా లగ్నం తీసుకున్నాం, ఇలాగే మనం మేషం నుంచి ద్వాదశ లగ్నాలకు కూడా చెప్పుకోవచ్చు. చాలా లెంతీ అయిపోతుంది ఆ వీడియో, మనము అది చేసినా కూడా మనకి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఏ లగ్నం వారు ఆ లగ్నానికి వారు అష్టమాధిపతి ఎవరు, షష్టాధిపతి ఎవరు, వ్యయాధిపతి ఎవరో కొంత ఐడియా ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటారు. ఇవాళ రేపు అందరికీ చాలామంది మన క్లయింట్స్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 50-60% మందికి అందరికీ కూడా మంచి పరిజ్ఞానం వచ్చేసింది జ్యోతిష్యం మీద, యాపుల మీద, వీరి మీద. అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ చాలా రావటం కానివ్వండి, గ్రంథ రూపంలో కానివ్వండి, అందరికీ కూడా ఆసక్తి పెరగటం కూడా, తమ చార్ట్ ఎలా ఉంది చూసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ ఫలితాలు ఉంటాయి అనే ఉద్దేశము,
కొంత నేర్చుకోవటము, అందరూ కూడా ఇది ఒకంత మంచిదే. ప్రతి వ్యక్తి కూడా జ్ఞానం పొందటం అనేది మంచిదే. అది కేవలం నా ఛానల్, నా వీడియోలు చూసే కాదండి. రకరకాలైన దీని మీద కొన్ని వందల యూట్యూబర్లు ఉన్నారు జ్యోతిష్యం మీద చెప్పేవాళ్ళు, లక్షల్లో సబ్స్క్రైబర్లు, వ్యూస్ కూడా వచ్చేవారు. కాబట్టి పరిజ్ఞానం అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి వారి వారి లగ్నాలకు వారు చూసుకుంటే వారికి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ విమల యోగం ఈ రకంగా అది ఏమన్నా సరే కొంత పాపగ్రహాల మధ్య పరివర్తన జరిగితే కొంత ఇబ్బంది పెడుతుంది లగ్నాత్తు. అవి చూసుకొని ఫలిత నిర్ణయం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మళ్ళీ ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పంచప్రాకార సంబంధాలు, అలాగే బలాలు, ఇవన్నీ కూడా మళ్ళీ మామూలే. కాబట్టి ఇవన్నీ చూసుకుని మనము పరిశీలించవలసి ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శాంతి 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 శాంతి.